నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 2, రాజపూజిత 7, అవమానాలు 3. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగం. మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే 8% కనబడుతుంది. కాబట్టి ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ ఉగాది నుంచి ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయిన పనులు కానీ, కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు కానీ, కొన్ని కోర్టు సమస్యల్లో పనులు కానీ, కొన్ని పోలీస్ స్టేషన్ల సమస్యలు కానీ, వీళ్ళకి కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. అంటే కొత్త మార్పులు, కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు, ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు అవి కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయినవి కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా విజయవంతం అవుతాయి. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, తర్వాత వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచిగా ఒక పంట, ఈ సంవత్సరంలో వీళ్ళకి 2 విధానాలుగా మంచి పంటలు, దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు ఏమి లేకోకుండా పంటలో కూడా వ్యవసాయంలో కూడా అభివృద్ధి అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి వీళ్ళ మీద నరులు దిష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజల ఏడుపు ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు చాలా బాగుంటారు, నీట్గా మంచిగా ప్రశాంతంగా. ఒకవేళ ఉండా లేకపోయినా కూడా ఉన్నదాన్ని తృప్తిపడుతూ వీళ్ళు నిలబడతారు. కాబట్టి వీళ్ళకి చాలా బాగున్నారు అని వీళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఆ నరదిష్టి ప్రాబ్లాల వలన మనశ్శాంతి లేకపోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, అనుకూలమైన పనులు, అవి చేతికాడకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మీ చేతుకుంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ అప్పు మీకు తిరిగి రాకోకుండా ఉండటం, ఆ అప్పు వల్ల కూడా మీరు ఎన్నో బాధలు పడుతూ, కొన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతూ, కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో బాధలు పడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. అది మీకు ఏదో ఒక రూపంలో నుంచి మీకు సమస్య తీరే మార్గాలు ఉన్నాయి. మరి కళ్యాణ యోగము, విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు అద్భుతమైన విజయాలని మీరు సాధించే యోగం కూడా మీకు చాలా వరకు కనబడుతుంది. మరి మనస్తత్వము, ఆలోచన విధానాలు కూడా చూసుకుంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి. వృద్ధుల్ని ప్రేమించి, వృద్ధుల్ని గౌరవించి, పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకొని, ఆ ఆశీర్వాదంతో మీరు వెళ్ళినట్టుకైతే మీ కుటుంబంలో మీకు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏ చేసినా కూడా మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన
మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉండదాని వలన గురుదశ మీకు స్టార్ట్ అయింది. కాబట్టి ఈ గురుదశలో మీరు చేయాల్సింది శ్రీ ఆంజనేయ స్వామిని మీరు పూజించాలి. శ్రీ ఆంజనేయ స్వామిని మీరు పూజించి ఆయనకి 101 తమలపాకుతోని ఆయనకి మీరు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆయనకి మీరు వేసి మెల్లో వేసి మీరు అక్కడ ఉన్న బ్రాహ్మణుడితోని మీరు ఆ పూజా బలాన్ని మీరు చేసుకున్నట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది పటాపంచలైపోతాయి. మైండ్ మనసు ఆలోచన బాగుంటుంది. ఒక వారము తమలపాకులో చేయాలి. ఒక వారము వచ్చేసి ఆయనకి ముఖ్యమైనది వడలు. ఆ వడలతోని 101 వడలతో ఆయనకి మాల వేసి ఆయన మెల్లో వేసి పూజించినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలు అనేది తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఆ గురుబలం పెరిగిన కాడి నుంచి శని బలం అనేది మీకు ఎదురు రాదు. తర్వాత కేతు బలం మీకు దగ్గరగా ఉంటుంది. లక్ష్మీ బలం అనేది మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగదారులకి, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, విదేశాల్లో వెళ్ళాల్సిన వాళ్ళకి, విదేశాల్లో విద్యారంగంగా కంప్లీట్ చేయాల్సిన వాళ్ళకి అక్కడ వాళ్ళు సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ఆ దైవ బలాన్ని మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు అన్ని విజయవంతం అయ్యే మార్గాలు జరుగుతాయి.